భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా. మించారు. అందుకే ఈ అవతార దినోత్సవం గరుడుని యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని గరుడ పంచమి అని కీర్తిస్తున్నారు. తన తపస్సుతో త్యాగంతో మహావిష్ణువును మెప్పించి ఆయనకు వాహనంగా ధ్వజంగా విరాజిల్లేటువంటి మహానుభావుడు గరుడాళ్వార్లు. అందుకే పెరియ తిరువడిదేరుతూ ఉన్నారు. ఆ గరుడుణ్ణి నమస్కరించుకోవడానికి సౌపర్ణాఖ్యానం వింటేనే తరించిపోతామని భావించేటువంటి భాగవతోత్తములందరూ ఈనాడు విచ్చేసి ఈ యొక్క దివ్య మహోత్సవంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. నిరాగసం నిర్మల పూర్ణధురల్ శిరసులొగ్గా అంటారు సారంగి తమ్మయ్య వైజయంతి విలాసంలో. అదేమిటండి, విష్ణు పాదోద్భవ గంగా కదా, విష్ణు పాదాల నుంచి వచ్చేయింది కదా గంగా నది. గరుడాళ్వార్ల చేతుల్లోంచి వచ్చేటువంటి గంగకి వాసవానుల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ పాదోద్భవగా కాకుండా గరుడు యొక్క చేతుల ద్వారా వస్తున్నది అని అనిపిస్తున్నది కనుక దిక్పాలకులు అందరూ కూడా ఆ యొక్క దివ్యమైనటువంటి జాహ్నవీ తోయంతో కృతార్థులవ్వాలని తలలు వంచి ఉన్నారు అని అభివర్ణించారు. కనుక మహత్తరమైనటువంటి సన్నివేశం. శ్రీనివాసుని వైభవానికి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తి భావరమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్త ఆర్తి పుణ్యాక్ష పదారవింద మకరంద సంసేవాసక్తిలో తాను పాలు పంచుకుంటూ ఆ గరుడాళ్వార్లు దివ్యమైనటువంటి వారికి ఆనందకర కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఋతవస్సాగరాద్వీపా వేదా లోకాదిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. సువర్ణముఖకి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు కనుక ఈ పర్వతానికి గరుడాద్రి అని విఖ్యాతి కలిగింది. అందుకే మార్కండేయ పురాణం వైకుంఠలోకాత్ గరుడేన విష్ణో క్రీడాచలో వెంకటనామధేయ ఆనీయ చ స్వర్ణముఖీ సమీపే సంస్థాపిత విష్ణునివాసహేతో పదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచల. స్వామిని లేదనేటువంటి మాట నోట వెల్వడనటువంటి పురుషోత్తముడైనటువంటి శ్రీనివాసుణ్ణి, కలియుగ ప్రత్యక్ష వరదుణ్ణి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి, ఆది మధ్యాంతరహితుణ్ణి చేతులెత్తి మొక్కుతూ ఉన్నారు. ఆయన యొక్క దివ్య స్వరూపాన్ని చూడాలి. స్వామి తిరుమల వీధులందు గరుడ స్కంధ నువ్వు ఊరేగుతూ ఉంటే మాకు క్షేమము, స్థైర్యము, జయము, ఆయుష్, యశస్సు అన్ని విధములైనటువంటి అభ్యుదయములు కలుగుతూ ఉంటాయి. కానీ నీ యొక్క నామములన్నీ కూడా నీ నామస్మరణమును, నీ నామోచ్చారణము, నీ దర్శనమున్ మానక సలిపెడు భాగ్యము శ్రీనిధి నా కొసగవయ్యా చేతులు మోర్తున్. ఆనందకర కర్పూర అంశదేశ గరుత్మత ఆ గరుత్మంత వచ్చాడని చెప్పి వర్ణన చేశాడు. అలాగే ప్రచేతనుడు భగవంతుని గురించి ప్రార్థన చేయగా స్వామి సువర్ణ స్కంధమారూఢ మేరుశృంగమివాంబుద మేరు పర్వత శృంగాన్ని అధిరోహించే కడయక నీవే తిరుపతుల దేవ
దేవతామూర్తులై పొడచూపుదువు ఎడయక నీవే తపో మహిమలై ఎదుటనే తార్కాణలౌదువు వారలు ఇక గలరా దేవా దేవా వేళ నీవే తత్వదేవా నీవే ఇన్ని చందముల తిరముగ కుంకుమాంకితవక్షాయ కుందేందుధవళాయ చ విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః నమః పన్నగనందాయ వైకుంఠవశవర్తినే శృతిసింధుసిధోత్పాదమందరాయ గరుక్మతే. దివ్యమైనటువంటి గరుడ లగ్నాష్టకాలు, గరుడ చూర్ణిక, గరుడ గద్యాలు ఇత్యాదులన్నీ కూడా ప్రసిద్ధమైనటువంటివి ఆగమ గ్రంథాలలో. సువర్ణవర్ణో భుజగో స్వామివారి సందర్శన భాగ్యం కలగటం జన్మాంతర సుకృతంగా భక్తకోటి సంభావిస్తారు. గరుడిని జన్మవృత్తాంతం నన్నయ్య గారు మహాభారతంలో కమనీయంగా అభివర్ణించారు. ఆతత పక్ష మారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు ఉదితుండై తార్క్షుడు తల్లికిన్ మనఃప్రీతి వనర్చుచున్ ఎగిసె భీమజవంబున. అంటే కశ్యప మహర్షి యొక్క తపఃపుణ్యఫలంగా ఉద్భవించి ఈ లోకంలో ఘనకార్యాలు చేసి మహావిష్ణువుకి వాహనమైనటువంటి వాడు. ఇక రాయలవారైతే ఆముక్తమాల్యదలో గరుడుని యొక్క రెక్క బలం ఎంత గొప్పదో చెప్పారు. ఆ గరుడుని యొక్క పక్షములు చాలా అన్నట్లుగా ఉన్నదట. అంతేకాకుండా ఘన గుహాఘటిత అని చెప్పి ఆ యొక్క మేరుమందర పర్వతాల్లో పక్షి ఆ గరుడుని యొక్క రెక్కల శబ్దములు గొప్ప వాద్య విశేషములుగా వినిపించడం ఇలా అభివర్ణించారు. ఇలా గరుక్మంతుని యొక్క పక్షముల నుంచి వచ్చేటువంటి వాయువుల శక్తి మన పాపములను పోగొట్టలేవా అంటారు. రుజిన తూలౌఘముల తూల విసురు ధ్వజంబమై ఇలా కామరూపి అయి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి అనేక విధాలుగా సేవలందించేటువంటి ఆ గరుడు తన హస్తపద్మాలపై ఉంచుకుని శ్రీవారి పాదపద్మాలను ఊరేగుతూ భక్తి ప్రపత్తుల్లో దర్శించేటువంటి వాళ్లకు ధన్యతను స్వామి ద్వారా ఇప్పింపజేస్తూ ఉన్నాడు. కాల నిలిచి తన భాగవత దాస్యభక్తిని నిరూపించుకుంటూ ఉంటాడు. గరుడిని సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభు